హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ శ్రావణ మాసంలో తాంబూలంలో శనగలు ఇస్తారు కదా, ఆ తాంబూలంలో శనగలను ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కమ్మనైనా ఈ శనగల రోటి పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. శనగలతో పచ్చడి ఏం బాగుంటుందో అనుకోకండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. శనగల్ని 8 గంటల పాటు లేదంటే రాత్రంతా నానపెట్టుకోవాలి. తాంబూలంలో ఇచ్చిన శనగలు అయితే ఆల్రెడీ నానపెట్టినవే ఉంటాయి. శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని, నానిన శనగల్ని ఒకసారి కడిగేసుకుని కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఈ శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక ఈ ఉడికించుకున్న శనగల్ని జాలిగిన్నెలో వేసుకుని నీళ్ళన్నీ వడారనివ్వాలి. ఈ వడార్చగా వచ్చిన నీళ్లు పడేయకండి, వీటిని మనం పచ్చడిలో వాడుకుంటాము. శనగలు అయితే చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని 10 వరకు పచ్చిమిర్చి, లేదంటే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. నేనైతే ముందు నూనె లేకుండా కొంచెం సేపు వేయిస్తాను. పచ్చిమిర్చి మీద తడిపోయేంత వరకు వేయించుకుని అప్పుడు నూనె వేసుకుంటాను. ఇలా తడిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అలాగే కొంచెం మెంతులు, 1/8 టీ స్పూన్, పావు టీ స్పూన్లో సగం మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ధనియాలు బాగా ఎర్రగా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా పైన తెల్లగా అవుతుంది, ఆ విధంగా ఎంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి. అలాగే 1/4 కప్ వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ శనగల్ని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నేనైతే ఈ రెసిపీ స్పార్కిల్ వినీలా గారు చెప్పారండి. నేను ఇన్స్టా రీల్లో చూసి చేశాను. అసలు ఎంత బాగుందోనండి పచ్చడి. ఫస్ట్ టైం నేను కూడా శనగలతో పచ్చడి ఏం బాగుంటుందిలే అనుకుంటూ చేశాను, కానీ పచ్చడి రుచి అయితే అదిరిపోయిందండి. చాలా చాలా బాగుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. 2 నిమిషాల పాటు వేయించేసుకుని 1/4 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోండి, డైజెషన్కి బాగుంటుంది. ఇంగు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసేసి ముందు నీళ్ళేమి పోయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం శనగలు ఉడికించినప్పుడు వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసుకోవాలి. కొంచెం నీళ్ళే కాబట్టి నేను మొత్తం పోసేస్తున్నాను, మీరు చూసుకొని పోసుకోండి. పచ్చడి కొంచెం గట్టిగానే ఉండాలి, మరి లూజ్గా చేసుకోవద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అలాగే పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని గిన్నెలోకి తీసేసుకోండి. నేను పచ్చిమిర్చి శనగలు వేయించిన గిన్నె ఉంది కదా, అందులోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 గుప్పెడు వేస్తున్నాను. ఈ విధంగా విడివిడిగా చేసి వేసుకోండి. ఇంకా 5 వరకు దొండకాయలని ఈ విధంగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చి దొండకాయలే 5 దొండకాయలు తీసుకున్నాను. బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. దొండకాయలు అయితే ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ వేస్తే కనుక పచ్చడి తినేటప్పుడు అవి కొంచెం కరకరామంటూ తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్. బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇక ఈ పచ్చడికి పోపేమీ అవసరం లేదండి, ఇలాగే తినేయడమే. అంతేనండి, శనగలతో చేసిన రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, చపాతీలోకి ఇంకా జొన్న రొట్టెలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.